ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, నిన్న వివాదం ఏదైతే ఉందో చాలా వరకు ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక రిలీజన్ పేరుతోని ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కించపరిచేలాగా మాట్లాడతారు, ఒక ఉన్నత అధికారులను అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? అసలు అధికారులకి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలా? ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ఇలా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారంటే, నా సొంత ఊరికి, నా సొంత ఇంటికి వీళ్ళ పర్మిషన్ తీసుకొని నేను పోవాలట. నంబర్ 1, వీళ్ళ పర్మిషన్ తీసుకున్నా పోయినా. ఇలా గద్దెల దగ్గర నేను కొబ్బరికాయ కొట్టద్దా? నేను దర్శనం చేసుకోవద్దా దేవుణ్ణి? దేవుని దగ్గర నేను గద్దెలెక్కి దర్శనం చేసుకుంటుంటే నన్ను దేవుని గద్దెల మీద నుంచి నన్ను ఎందుకు ఎత్తుకొని పోయారు? వాళ్ళకి ఏం రైట్ ఉన్నది? వాళ్ళకి ఏమున్నది? నేను ఎమ్మెల్యేని, నేను తప్పేమైనా చేసినా? నేను నా వైఫ్, నా డాటర్, మేము పోయింది ముగ్గురమే. మీరు వాళ్ళ సీసీటీవీ కెమెరాలు పెట్టారు, మీరు చెక్ చేసుకోండి. అతను ఒక మనిషి లేడు. మా సర్పంచ్ గారు కూడా తర్వాత వచ్చారు. మేము నలుగురం మాత్రమే గద్దెల మీద ఉన్నాం. మరి మేము నలుగురం ఉన్నప్పుడు మేము పూజలు చేసుకోవద్దా? మేము దర్శనాలు చేసుకోవద్దా? మరి నన్ను ఎందుకు తీసుకొని పోయినరు అనేది అక్కడ వాళ్ళు పోలీస్ అధికారులు జవాబు చెప్పాలి తప్పితే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను మీకు క్లియర్ చెప్తున్నాను, నేను ర్యాలీగా పోలేదు. వాళ్ళకి దమ్ముంటే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నారు. నేను వీణవంక ఎంటర్ అయినప్పుడు నేను నా సెక్యూరిటీ కారు తప్పితే ఇంకొక కారు ఎక్స్ట్రా ఉంటే దేనికంటే దానికే, మేము ముగ్గురు కంటే ఎక్కువ మనుషులు ఉంటే దేనికంటే దానికే ఖచ్చితంగా సిపిని, ఏసీపీని, సిఐని సస్పెండ్ చేసే వరకు ఊకునే ప్రసక్తి లేదు. ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన స్పీకర్ గారిని కలిసి రేపు ఇలా మా దళిత సర్పంచ్ గారు ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఇలా సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద పిటిషన్ ఇస్తే రిసిప్ట్ కాపీ ఇస్తలేరు. వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా కోర్టుకు కూడా పోతా. రేపు ఇలా ఎస్సీ కమిషన్ గారు చైర్మన్ గారి దగ్గర టైం తీసుకొని మా దళితులందరినీ కూడా అడిగి పంపుతా. రేపు దాంతోపాటు అవసరమైతే హ్యూమన్ రైట్స్ కూడా పోతాము, నేషనల్ హ్యూమన్ రైట్స్ పోతా, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా పోతా. వీళ్ళని అధికారులను మాత్రము వాళ్ళు ఏమి చేసినా ఇలా రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. బరాబర్ చెప్తా ఉన్నాను, వాళ్ళని మాత్రం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏం చేసుకొని వాళ్ళ విధులకి ఆటంకం కల్పించినట్టు ఒక్కటి కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను మొక్కు భూమికి రాకి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నేను స్వయంగా నేను ఆడికి పోతా, నేను పూజలకు పోతా అన్న వాళ్ళు అడ్డుకున్నా, నేను వాళ్ళని అడ్డుకోలే. నా ఆటంకాలకు వాళ్ళు అడ్డం కల్పించారు తప్పితే నేను చేయలే. వీళ్ళు ఏదో తమాషా అనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, దీనికి మూల్యం ఈ ఆఫీసర్లు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. 100కి 100% చెప్తున్నా, దీనికి మీరు మూల్యం చెల్లిస్తారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కాలం ప్రతి దానికి కూడా సమాధానం చెప్తుంది. నేను ఈ ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఈ 3 ఏళ్ళ ఎట్టు పరిస్థితి ఇచ్చిపెట్టా, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు జెండా ఎగురుతుంది. ఆ రోజు ఈ ముగ్గురిని దేకిస్తా రాసి పెట్టుకోరు.